గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అంతర్వేది మా ఫ్యామిలీతో వెళ్ళానండి. సో ఇంటికి వెళ్ళినప్పుడు అంతర్వేది బీచ్ అనేది ఎలా ఉందో, అలానే టెంపుల్ ఎలా ఉందో అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది కూడా క్యాప్చర్ చేశానండి. ఫుల్ డే బ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలానే పాలకొల్లో దిబ్బరొట్టు పానకం అంటారు కదా. సో పాలకొల్లో దిబ్బరొట్టు చాలా ఫేమస్ అండి. సో ఈ బ్లాగ్లో నేను ఆయన రివ్యూ కూడా ఇచ్చారు. సో ఇది ఎప్పటి నుంచి ఉంది, దిబ్బరొట్టు ఎప్పటి నుంచి వాళ్ళు చేస్తున్నారు, అది ఎందుకు ఫేమస్ అయింది, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తారు. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఫ్యామిలీతో ఒకరోజు ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ట్రిప్ అనేది నేను వ్లాగ్ షూట్ చేశాను. సో ఎక్కడికి వెళ్తున్నామంటే అంతర్వేది వెళ్తున్నామండి. సో బీచ్ అనేది అక్కడ ఫేమస్. అలానే మేము అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందంట. సో అది కూడా విజిట్ చేసి సో బీచ్కి వెళ్దామని ప్లాన్ అండి. సో మేము ఎర్లీ మార్నింగ్ 6:30 or 7 అయిపోతుంది. సో స్టార్ట్ అయిపోయామండి. సో కొంచెం తినడానికి పులిహార అవన్నీ అయితే చేసుకుని, సో మా మమ్మీ అయితే పునుగుల కింద వేశారు. సో అవన్నీ వేసుకుని కార్లో పెట్టుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. సో మేము, మా బ్రదర్ వాళ్ళు, మా బావగారు వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయిపోయామండి. సో ఇక్కడ పెట్రోల్కి అని చెప్పి పక్కన అయితే ఆపేసాము. సో ఆపి పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత సో మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. సో నేను అంటే కొంచెం గ్రీనరీ కింద ఉన్న ప్లేసెస్ అంతా కూడా నేను క్యాప్చర్ చేశానండి. సో ఇక్కడ మళ్ళీ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. సో 9:30 or 10 అవుతుంది. సో ఇంకా ఈ ప్లేస్ చూపిస్తున్నాను కదా, సో అంతర్వేది దగ్గరలో ఉన్నామండి మేము. సో ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. మొత్తం అన్ని కొబ్బరి చెట్లేనండి. సో అసలు ఎంత బాగా అనిపించిందంటే, సో మనం ఏమన్నా వీడియోస్ తీసుకోవాలన్నా, లేకపోతే ఒక అంటే వీడియోస్ ఏమైనా షూట్ చేసుకోవాలన్నా టీమ్ వైజ్గా, లేకపోతే గ్రీనరీకి అయితే చాలా బాగుంటుంది అనిపించింది. సో మేమైతే ఆగి ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాం, కానీ అస్సలు కుదరలేదండి. మా ఫాదర్ ఇంకా ముందు ఆపుతానని చెప్పి అట్లా అయితే మేము అంతర్వేది అయితే రీచ్ అయిపోయాం. సో నేను ఇలా కార్లోంచి అయితే మొత్తం అంతా క్యాప్చర్ చేశాను. సో పిక్చర్స్ అయితే ఎక్కడ ఆగి అయితే తీయలేదండి. సో మాకు టైం కూడా అయిపోతుంది. సో యాక్చువల్గా 2 కల్లా గుడి అయితే క్లోజ్ చేస్తారు అని చెప్పి అన్నారు. సో అందుకే రీచ్ అయిపోవాలి అని చెప్పి మేము తొందరగా అయితే వెళ్తున్నాం. సో గుడి చూసుకున్న తర్వాత సో మేము బీచ్ మొత్తం కూడా ఎంజాయ్ చేద్దామని ప్లాన్ అండి. సో గుడికి అయితే రీచ్ అయిపోయాం. సో ఇంకా మేమైతే ఫస్ట్ వస్తున్నాం, కానీ మళ్ళీ మా బాబు పాలసీసా మర్చిపోయామని మళ్ళీ బ్యాక్కి వెళ్ళామండి. ప్యాంపస్ అవన్నీ కూడా తీసుకుందామని చెప్పి. సో మా కోసం అయితే మా ఫ్యామిలీ మొత్తం అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాం. సో గుడి దగ్గర అయితే నేను ఇలా అంటే గుడి లోపలికి ఫోన్ ఎలా ఉండదు కదా, బట్ కొన్ని అయితే క్యాప్చర్ చేద్దామని అనుకున్నా. సో గుడి అయితే ఇలా ఉందండి బయట నుంచి. సో బయట చపల్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి పక్కన స్టాండ్ ఉంది. సో ఇంకా లోపలైతే ఎలా ఉండదు కదా ఫోన్ అని చెప్పి కొంచెం మాత్రమే నేను షూట్ చేశానండి. సో ఇది లోపల ఎంటర్ అయిన తర్వాత ఇంకా ప్రసాదం అవన్నీ తీసుకోవడానికి, అలానే దేవుణ్ణి దర్శించుకోవడానికి లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. బట్ మాకు విఐపి దర్శనంలో టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని సో మా బావగారు తీసుకున్నారు. సో ఇంకా మేము అలా అయితే తొందరగా అయితే దర్శనం అయితే మాకు అయిపోయిందండి. వెళ్ళిన 10 minutesకే దర్శనం అయిపోయింది. సో ఇది గుడి పక్కన ఉన్న ఏరియా. సో చాలా బాగుంది. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ చాలా బాగుంటుంది కదా. సో ఇది గుడి లోపలండి. ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాము. సో జస్ట్ కొంచెం క్యాప్చర్ చేయాలని నేను లోపలైతే అలా క్యాప్చర్ చేశాను. సో యాక్చువల్గా ఈ వీడియో అనేది ఇప్పుడుదైతే కాదండి, ఇది 2 or 3 months బ్యాక్ వీడియో. సో ఇక్కడైతే వీళ్ళు ఫొటోస్కి అయితే పోజ్ ఇస్తున్నారు. సో ఇక్కడ అంటే అంత బాగుంది కదా అని చెప్పి సో ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని అయితే ఒకసారి క్యాప్చర్ చేశాను వీడియోలోకి.
సో చాలా తొందరగా అయిపోయిందండి, వచ్చినంత సేపు కూడా పట్టలేదు. సో ఇంకా మేము మళ్ళీ కూడా స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు బీచ్కి అయితే మేము వెళ్తున్నాం. సో ఆఫ్టర్నూన్ 2 అలా అయిపోయిందండి. సో మధ్యలో మేము లంచ్ అవన్నీ కూడా చేసేసి సో బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మధ్యలో లంచ్ అప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు టైం అయితే లేదు. సో తొందరగా మా బాబుకి అవన్నీ తినిపించడంలో లేట్ అయిపోయింది. సో ఇంకా మధ్యాహ్నం లంచ్ అప్పుడు వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. సో ఇంకా బీచ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ కానీ క్రౌడ్ అయితే చాలా ఉంది మేము వచ్చిన ఈ బీచ్కి. కానీ సేమ్ కొంచెం వేరే సైడ్ అంటే సంథింగ్ అక్క చెల్లి ఏదో పాయ అని అంటారంట. సో అటు సైడ్ అయితే చాలా అంటే అంత క్రౌడ్ ఉంటుందంటండి. సో మేము అందుకే అటు కూడా వెళ్ళి చూసొద్దామని చెప్పి అటు వెళ్ళి చూసి వస్తే అటు చాలా అంటే ఎంతమంది క్రౌడ్ లేరు, అంటే మనం ఎంజాయ్ చేయడానికి ప్లేస్ ఉంది, వాటర్లో ఎక్కువ క్రౌడ్ లేకుండా ఉంది అని అన్నారని మేము ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళిపోయామండి. సో ఇది బీచ్కి వేరే సైడ్. సో ఆ సైడ్కి అయితే మేము వెళ్ళాము. సో ఇక్కడ చూసారా కింద గ్రీనరీ అసలు అవేవో పాదుల కింద ఉన్నాయండి. దాంట్లో చిన్న చిన్న వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే అసలు చాలా బాగున్నాయి. సో దూరం నుంచి తీస్తున్నాను చూసారా. అసలు అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక బీచ్ మూమెంట్ ఉంది అంటే నాకు ఇదనే చెప్తానండి. బికాజ్ ఎందుకంటే అసలు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలాంటి వాటర్ ఏరియాస్కి అట్లా ఎప్పుడు మా మమ్మీ మా డాడీ వాళ్ళు పంపించలేదు నన్ను. సో ఫ్యామిలీతోనే వెళ్ళాను. సో చాలా మంచి మెమొరీ అని అనుకోవచ్చు అండి. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మా బుడ్డోడితో ఉన్నప్పుడు అయితే నాకు ఎంజాయ్ చేయడం అవ్వదు. సో నేను మా మమ్మీకి మా డాడీకి ఇచ్చేసి మా బుడ్డోడిని నేను బాగా అయితే ఎంజాయ్ చేశానండి వాటర్లో. సో ఇక్కడ చూసారా వాటర్ అయితే చాలా బాగుంది, అంటే అంత లోతు లేదండి. సో అలా అని వాటర్ కూడా అంటే మరీ ఎండ అలా కూడా లేదు. సో క్లైమేట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసిందనే అనుకోవాలి. సో చాలా బాగుంది. సో మేము వెళ్ళిన వాళ్ళందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో మేము 2:30కి వెళ్ళాము అక్కడికి. సో మళ్ళీ 6 వరకు వాటర్లోనే ఉన్నాం. సో మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం. సో ముందు వాడిని అంటే వాడు ఎంజాయ్ అయితే మేము చూసి మేము కూడా ఆనందపడ్డామండి. సో ఇక్కడ మా డాడీ అయితే మా బుడ్డోని ఫొటోస్ తీస్తున్నారు. సో ఇలా అయితే ఉంది మొత్తం 2:30కి ఇట్లా ఉందండి. సో మా బుడ్డోడు అయితే ఇంకా అసలు వాటర్లో అసలు మేము ఫస్ట్ వాడిని దించకూడదనే అనుకున్నాం. బట్ జస్ట్ వెళ్ళి వాటర్ కాళ్ళ వరకు మాత్రమే తడిపామండి. కానీ మా డాడీ ఏం చేశారు, సో వాటర్ కొన్ని వాడి మీదకి ఇట్లా వేసేటప్పటికి ఇంకా వాడు ఇంకా వాటర్లో కూర్చుని ఇంకా వాడి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాడు. నాకైతే అదే భయం, ఎక్కడ ఫీవర్ వచ్చేస్తుందా అని చెప్పి భయం వేసిందండి. బట్ హీఈస్ ఫైన్, ఫీవర్ అయితే ఏం రాలేదు. బట్ ముందుగానే నేను పారాసెటమాల్ అవన్నీ కూడా వేసి కొంచెం అలర్ట్గా ఉన్నాను. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక దగ్గరే కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది నా బెస్ట్ మూమెంట్ అని అనుకోవాలండి. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ బీచ్లో మాత్రం. సో ఈ క్రెడిట్ అంతా మా దగ్గరికే వెళ్తుంది, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం బట్ వెళ్ళట్లేదు. సో మా బ్రదర్ సరే వెళ్దాం ఈసారి అందరూ కలిపి అని చెప్పి మా మమ్మీ మా డాడీ కూడా వచ్చారు. అది ఇక్కడ మెయిన్ హైలైట్ థింగ్, ఎందుకంటే మా మమ్మీ మా డాడీ మ్యాక్స్ రారు ఎక్కడికి. సో వాళ్ళు కూడా వచ్చారు. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ బీచ్ మూమెంట్. నాకు చాలా మెమొరబుల్ మూమెంట్ అనే అనుకోవాలి. సో అసలు ఎంత బాగుందో చూసారా. ఇక్కడ క్రౌడ్ కూడా చూసారా చాలా తక్కువ ఉంది. బట్ మేము ఫస్ట్ వెళ్ళిన బీచ్ ప్లేస్ అయితే చాలా క్రౌడ్ ఉందండి. సో 100-200 మెంబర్స్ ఉన్నారు. అసలు ఇక్కడైతే చాలా తక్కువ మంది ఉన్నారండి, ఒక 20 అలానే ఉన్నారు. సో బీచ్ మొత్తం మాదే అన్నట్టు అనిపించింది. సో చూసారా మా బుడ్డోడు మొత్తం హెయిర్ అంతా తడిచిపోయింది. సో కొంచెం సేపు మా డాడీ, కొంచెం సేపు మా హస్బెండ్ అట్లా చూసుకుంటా ఉన్నారు. నేనైతే ఇంకా బీచ్లో బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ మా ఆంటీ వస్తున్నారు, అంటే మా మరదల వాళ్ళ మదర్, మా బ్రదర్ వాళ్ళ అత్తయ్య గారు. సో ఈ ఆంటీ కూడా హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పమంటుంటే. సో ఇక్కడ కెమెరామెన్ ఎవరంటే మా మరదలండి. సో అందుకని నేను కొంచెం వీడియోలో అయితే కనిపిస్తున్నాను. సో వదిన నేను తీస్తానని చెప్పి ఆమె వీడియో అయితే తీస్తున్నారు. సో లేదంటే అప్పటి వరకు నేనే క్యాప్చర్ చేశానండి.
సో మా బుడ్డోడైతే వాటర్కి అయితే మొత్తం వాటర్ కూడా తాగేస్తున్నాడు. వాడికి అంత ఇష్టం వాటర్ అనేది. సో బాగా ఎంజాయ్ చేశాడండి వాడు కూడా. సో ఇంకా మా బ్రదర్ ఉన్నాడు కదా, సో మా బ్రదర్ వెనకాల నుంచి వచ్చి నన్ను వాటర్లో పడిసి అట్లా ఇట్లా చేశాడు. బట్ నేను అవన్నీ అయితే యాడ్ చేయలేదండి, వీడియో తీయడానికి అవ్వలేదు. సో వీడైతే ఇక్కడికి అది పడతాం కదా చేపలను పట్టేది తెచ్చుకున్నాడండి. సో సముద్రంలో చేపలు పడవు కదా, వాడికి ఎలా చేపలు పట్టడం అట్లా అంటే ఇష్టం. సో తెచ్చుకున్నాడు, సో ట్రై చేసుకుంటున్నాడు. సో ఇంక ఇలా ఇసుకలో రాయడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. బట్ నేను ఫస్ట్ టైం రాసినప్పుడల్లా వాటర్ వచ్చి మొత్తం శాండ్ మొత్తం అట్లా చేసేసి వెళ్ళిపోయింది. బట్ కొంచెం దూరంలో నేను మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ ట్రై చేసి, సో యాక్చువల్గా మా హస్బెండ్కి రాసి చూపిద్దామని అట్లా రాశానండి. బట్ ఈలోపు వాటర్ వచ్చి దాన్ని మొత్తం చెరిపేసి వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే ఇంకొకసారి రాశాను, బట్ ఇదైతే బాగా వచ్చిందండి. సో ఇలా ఎంతమందికి ఇసుకలో రాయడం ఇష్టమో నాకు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, ఇసుకలో బొమ్మలు చేసుకోవడం అన్నీ కూడా చాలా ఇష్టం. బట్ ఇవన్నీ చేసుకోవడానికి అయితే నాకు టైం అయితే లేదండి. సో నాకు వీడియో షూట్ చేయడానికి అంటే మధ్యలో ఎంజాయ్ చేస్తూనే కొంచెం బిట్స్ అయితే షూట్ చేసుకున్నాను. బికాజ్ ఇది వెరీ మెమొరబుల్ మూమెంట్ కదా. సో చూసారా, అసలు కొంచెం జూమ్ చేసి తీస్తున్నాను. సో ఎంత బాగుందంటే, సో చాలా పీస్ఫుల్గా ఉందండి. సో ఎవరన్నా అంటే అంతర్వేది అంటే ఆంధ్ర సైడ్ వచ్చినప్పుడు రాజమండ్రి దగ్గర అండి. సో ఎవరికన్నా బీచ్ చూడాలి అనుకున్న వాళ్ళు సో ఈ బీచ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు, వెళ్ళి చూడొచ్చండి. సో ఇక్కడ చూసారా, మా ఫాదర్ ఇట్లాగా కొంచెం ఇల్లులాగా కడుతున్నారండి. సో ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఏంటంటే, సో ఆ సముద్రానికి దగ్గరలో ఏదైనా అలా కట్టినప్పుడు ఏదైనా అంటే చిన్న హట్స్ అయినా లేకపోతే అలా ఇల్లుల కింద కట్టుకుంటేనంటే అవి కూలిపోతాయంటండి, వాటర్ ఉండనివ్వదంట. సో అది మనం చిన్నది కట్టినా సరే వాటర్ వచ్చి కూలిపేస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేశామండి, ఎన్నిసార్లు చేసినా అట్లానే వచ్చి కూల్ చేసి వెళ్ళిపోతుంది. సో దీని లాజిక్ ఏంటంటే, అందుకని సముద్రం దగ్గర అయితే ఇల్లులు అయితే ఏం కట్టుకోరంటండి. సో మా ఫాదర్ చెప్పారు నాకు. సో మేము అంటే అక్కడ ఉన్నంత సేపట్లో చాలాసార్లు కట్టారు మా ఫాదర్. సో ఎప్పుడు కట్టినా వచ్చి కూల్ చేసి అయితే వెళ్ళిపోతుంది ఆ వాటర్ అనేది. సో ఇంకా ఇది ఈవినింగ్ అయిపోయిందండి, 5:30 అలాగా. సో సన్ని కూడా చూపించాను కదా, సో చాలా బాగుంది సన్ కూడా. ఇంకా మేము సెల్ఫీస్ అవన్నీ కూడా తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు పీతలండి. సో అక్కడ పీతలు కొంచెం రీజనబుల్గా వచ్చినాయని చెప్పి మా బ్రదర్ తీసుకున్నాడు. ఇంకా ఇక్కడ టీ బ్రేక్ అయితే ఆగామండి. సో మార్నింగ్ నుంచి టీ అయితే లేదు మాకు. నేను అసలే టీ పిచ్చిదాన్ని, ఎక్కడ టీ దొరుకుతుందా అని చెప్పి అనుకుంటే అక్కడ ఒక టీ బ్రేక్ అని ఉంది, అక్కడైతే ఆగాం మేము. సో టీ అయితే తాగేసానండి. సో తాగేసిన తర్వాత ఇంకా కొంచెం టైం పడుతుంది వెళ్ళడానికి అన్నప్పుడు ఓరియో మిల్క్ షేక్ అయితే తీసుకున్నాను. సో ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పి మిల్క్ షేక్ తాగుతూ కూర్చున్నానండి. అంటే అక్కడే మేము ఆల్మోస్ట్ ½ an hour వరకు వెయిట్ చేసాం. మా బ్రదర్ వాళ్ళు వెనకాల వస్తున్నారు. మేము 3 కార్స్లో వెళ్ళామండి. సో మా బ్రదర్ మా మరిది వెనకాల వస్తున్నారు. సో వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. సో ఇది మారుతి క్యాంటీన్ అండి. సో ఇది పాలకొల్లులో మేము అంటే ఈవినింగ్ డిన్నర్ చేయడానికి అన్నట్టు ఆగాము, అంటే ఏమన్నా టిఫిన్ తినేద్దామని. సో ఇక్కడ దిబ్బ రొట్టె అనేది చాలా ఫేమస్ అండి పాలకొల్లులో. ఈ మారుతి క్యాంటీన్లో దిబ్బ రొట్టె అనేది చాలా ఫేమస్. మీరు ఎక్కడైనా గూగుల్ సెర్చ్ చేసుకున్నా సరే పాలకొల్లు అంటే దిబ్బ రొట్టె ఫేమస్ అని అంటారు. సో అదేనండి ఇది. సో ఈ దిబ్బ రొట్టె స్పెషాలిటీ ఏంటంటే బొగ్గుల మీద కాలుస్తారండి. సో అదే స్పెషాలిటీ. సో అంటే మనం నార్మల్గా కాలుస్తాం కదా, అట్లా కాకుండా సో చూసారా ప్లేట్ మీద బొగ్గులు అవన్నీ వేసి సో ఈ అంటే ఈ దిబ్బ రొట్టి ఇది ఉంది కదా, సో దీనికి మేనేజర్ ఆర్ మెయిన్ పర్సన్ ఉంటారు కదా, సో ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు చూడండి. 38 years. వాడు తాతగారి నుంచి ఉండదండి, వాళ్ళ తాత మామ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయాకేమో వాళ్ళ అబ్బాయి చేశారు.
మనవాళ్ళు చేస్తున్నారు మేడం, యువతరం. థర్డ్ జనరేషన్ రోజు ఇలాగే ఉంటుందా వ్యాపారం? ఈ శనివారం వరకు ఖాళీ ఉంటుంది. శనివారం ఇంకో 10 పనులు చేస్తున్నాం. ఫైనల్గా అయితే మాకు ఇచ్చిన దిబ్బ రొట్టె అయితే మేము తినేస్తున్నామండి. సో ఇంత పెద్ద దిబ్బ రొట్టె అయితే తినలేము, ఒక 2 పర్సన్స్ తినే అంత పెద్ద దిబ్బ రొట్టె ఉందండి. సో ఈ అంతర్వేది వ్లాగ్ మీకు, అలానే మేము బీచ్లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.